హాయ్ అండి. వెల్కమ్ బై టు మై ఛానల్. అందరికీ రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. పొద్దున్నే ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని దీపం పెట్టేసుకున్నాను అనమాట. పాలు పొంగించుకొని పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం 10 అవుతుందన్నమాట అండి. పిల్లలకి క్యారేజీ పెట్టాలి. అందుకోసం వంకాయలు పచ్చిశనగపప్పు కర్రీ చేద్దామని అనుకున్నాను. అందుకోసం వంకాయలు తీసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక పొద్దున్నే కదండి, అందుకని పిల్లలు వెళ్ళాకే మనకు వంట అవుతుంది. క్యారేజీకి స్కూల్ దగ్గర కాబట్టి క్యారేజీ ఇచ్చేస్తాను నేను. వెళ్ళి పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకొని పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దాం. అందులో 1 స్పూన్ వరకు పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కూడా ఆనియన్స్. సరే కలిపేసుకోవాలి. సరే మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గిపోయినాయి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొంచెం వాటర్ ఎక్కువైపోయిందండి, అందుకని కొంచెం పలచగా ఉంది. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. వంకాయ పచ్చిశనగపప్పు కర్రీలో పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చేయాలి. వంకాయలన్నీ కోసి కొంచెం పసుపు వేసి వాటర్లో పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. వంకాయలన్నీ వేసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, సాల్ట్ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చేద్దామండి. ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా 2 విజిల్స్ వచ్చే వరకు వేసుకున్నాం కదా, మూత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం వేసుకుందామండి. వంకాయ ముక్కలు మగ్గాలి కదా, కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పుని ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూసి సరే దగ్గరికి అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంకాయలో టమాటా కానీ వేసుకుంటే అదో టేస్ట్ అనమాట. ఇలా పచ్చిశనగపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొకసారి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీ అందరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. సరే, మొత్తం దగ్గరికి అయిపోయి వచ్చింది. వాటర్ మొత్తం దగ్గరికి అయిపోతేనే బాగుంటుందండి. వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేదాకా. ఇప్పుడు మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.